నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. యానాం గోపాల్ నగర్ అంబేద్కర్ విజ్ఞాన్ భవన్లో డాక్టర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు. తాళరేవు మండలం సుంకరపాలెంలో అత్యంత వైభవంగా జరిగిన గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి తీర్థం. యానాం పుదుచ్చేరి ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని యానాంలో దళితుల ఐక్యత చాటే విధంగా జై భీమ్ ర్యాలీ నిర్వహణ. ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగు అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా రెండవ రోజు ముమ్మిడివరం నగర పంచాయతీ అందుగల బల్లగేట్ సెంటర్, బస్టాండ్ సెంటర్, మార్కెట్ సెంటర్ మరియు కొండాలమ్మ గుడి సెంటర్లలో ప్రజలకు ఇన్ఛార్జ్ అగ్నిమాపక అధికారి వారి ఆధ్వర్యంలో సిబ్బంది కరపత్రాలు పంచి అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగు అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా రెండవ రోజు ముమ్మిడివరం నగర పంచాయతీ అందుగల బల్లగేట్ సెంటర్, బస్టాండ్ సెంటర్, మార్కెట్ సెంటర్ మరియు కొండాలమ్మ గుడి సెంటర్లలో ప్రజలకు ఇన్ఛార్జ్ అగ్నిమాపక అధికారి వారి ఆధ్వర్యంలో సిబ్బంది కరపత్రాలు పంచి అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. యానాం గోపాల్ నగర్లో గల అంబేద్కర్ విజ్ఞాన్ భవన్లో డాక్టర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. యానాం గోపాల్ నగర్లో గల అంబేద్కర్ విజ్ఞాన్ భవన్లో డాక్టర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్, మాధుర్ బాలయోగి, పరిపాలనా అధికారి ఆర్ మునిస్వామి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయవాడ మోకా సత్తిబాబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పుదుచ్చేరి ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఎంపీ హరీష్ మాధుర్, ఎస్పీ మోకా సత్తిబాబు మాట్లాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా పలువురు ప్రముఖులు అంబేద్కర్ చేసిన సేవల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గిడ్ల చంద్రరావు, పెండం సూర్యప్రకాష్, గూటం శివగణేష్, మల్లాడి శామ్యుల్, ముదునూరి సహదేవరాజు, డాక్టర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు స్థానిక నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు. చెప్పి ఏమనుకోవద్దు. అందుకే ముందుగానే మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను సార్. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 134వ జయంతి సందర్భంగా గారు, అదేవిధంగా మన విజయవాడ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోకా సత్యబాబు గారు, అలాగే మన యానం గురువు గారు మల్లాడి కృష్ణారావు గారు చెప్పుకుంటాం. ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, మన అంబేద్కర్నే కాకుండా ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ప్రపంచ మేధావుల్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది మన అంబేద్కర్ గారికి. People of all walk of life are now treated as one with the help of Dr. B.R. Ambedkar. 134వ జయంతి ఉత్సవాలు
సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక జైభీములు తెలియజేసుకుంటూ ఉన్నాం. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, ముఖ్య అతిథి, నా ఉద్దేశంలో ఇవి కాదు డిజిగ్నేషన్స్. నేను చెప్పాలనుకున్నటువంటివి ప్రజల మనిషి, అభివృద్ధి ప్రదాత, ప్రముఖ పూలి అంబేద్కర్ వాది శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి, అదేవిధంగా అమలాపురం పార్లమెంటు సభ్యులు సోదరుడు శ్రీ గంటి హరీష్ మాధురి గారికి, యానం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి గారికి, పోలీస్ ఒక సత్యబాబు గారు కూడా మేము బహుకరిస్తున్నారు. అంబేద్కర్ వెల్ఫేర్ మేము బహుకరిస్తున్నారు. తదుపరిగా నూట 34వ మనందరికీ దైవం, మనందరికీ కాకుండా యావత్ భారతదేశానికి, అలాగే 100 ప్రపంచ దేశాల్లో ఉన్నవారు బాబాసాహెబ్ని ఒక భగవంతుని స్వరూపంగా భావించి ఏప్రిల్ 14వ తారీఖున మొదలుకొని ఏప్రిల్ నెల, మే నెల, జూన్ వరకు కూడా పుట్టినరోజు కార్యక్రమాల్ని ఈ భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా జరిపించుకుంటూ ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ బాబాసాహెబ్కి భారతరత్న ఇచ్చింది అని అంటే అది ఎవరికి భారతరత్న అంటే ఈ బాబాసాహెబ్ గారికి ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. అర్హత లేని వాళ్ళకి కూడా వచ్చేసినప్పుడు ఇచ్చిన వాళ్ళని అవమానపరిచినట్టుగా ఉంటారు. అందుకని దానికి సంబంధించిన ఇవాళ నిజమైన ఆ భారతరత్నకి అర్హుడంటే బాబాసాహెబ్ మాత్రమే చెప్పేసి అందరికీ మనం చేస్తున్నాం. అలాగని ఫార్వర్డ్ కమ్యూనిటీని కానీ ఇంకొకటి కానీ ప్రతి క్యాస్ట్ లోనూ స్వార్థపరులు ఉంటారు. ఫార్వర్డ్ కమ్యూనిటీ ఆ రోజుల్లో ఫార్వర్డ్ కమ్యూనిటీలో కొంతమంది మాత్రమే ఈ దళితుల్ని, బీసీల్ని అందరినీ కూడా దూరంగా పెట్టేవారు. కానీ ఇవాళ జ్యోతిరాజ్ ఫూలేనైనా బాబాసాహెబ్లైనా అందులో ఉన్న మంచి మన మనసుతోటి ఎంకరేజ్ చేసే విధంగా బాబాసాహెబ్ని కానీ అందరినీ చేశారంటే ఆ ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు కూడా గుర్తించి ముందుకు తీసుకెళ్లగలిగారు. అందుకని ఒక కమ్యూనిటీని మనం దూరంగా మాట్లాడడం కానీ ఇంకోటి కానీ కరెక్ట్ కాదు. బాబాసాహెబ్ ఒకటే చెప్పారు, ఎవరైతే అందరూ కూడా బాగా చదివించండి, చదివించి మీరు ప్రయోజకులు అయినట్టయితే ఈ కుల వ్యవస్థ పోతారని చెప్పి చెప్తున్నారు. ఎంతో దూరదృష్టితో చెప్పారు. దానికి కారణం చదువుకొని మంచి ప్రయోజకులై ఉంటే ఈ రోజు ఎస్సీ సైడ్ వాళ్ళు, బీసీ సైడ్ వాళ్ళు దూరంగా ఉండమనే పరిస్థితి నుంచి ఈ రోజు వారి కుమార్తెలు వచ్చి మ్యారేజ్ చేసుకుని మన ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఈ విధంగా జరిగితేనే ఈ కుల వ్యవస్థ పోయిందంటే ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేది జరగాలి అనే ఉద్దేశాలు బాబాసాహెబ్కి ఆ రోజే మనసులో ఉన్న విషయాన్ని అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాం. యాదవ్ చిన్న ప్రదేశ్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ 125 అడుగుల విగ్రహాలు పెట్టి అక్కడ కూడా బ్రహ్మాండంగా లైబ్రరీలు పెట్టి అన్ని కూడా చేశారు. కానీ ఆ పెట్టేటప్పుడు మన యాదవ్ చిన్న ఊరు కాబట్టి మనం చేసుకోవడానికి 13 ఎకరాలు 17 ఎకరాలు స్థలం ఉండదు కాబట్టి ఇది ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక చేపల పిల్లల్ని పెంచే ఒక చెరువు. ఈ ఎకరం చెరువుని నేను ఫిషర్మెన్ కమ్యూనిటీ ద్వారా డిపార్ట్మెంట్ కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము ఈ చెరువు ఇక్కడ సీడ్ పెంచుకోవడానికి వేరే చోట చూసుకుంటాం, ఇది అంబేద్కర్ విద్యాభవన్కి ఇవ్వండి వాళ్ళ చేత రిప్రజెంటేషన్ పెట్టించి ఈ భూమిని ఆర్టీఆర్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేయించి దాని తర్వాత 7 కోట్ల రూపాయలతో దీన్ని మనం యాడ్ పెట్టుకున్నాం. ఒక లైబ్రరీ కింద పైరేమో మన పిల్లలకి కోచింగ్ సెంటర్ చేసుకునే విధంగా, అలాగే ఉద్యోగాలకి ఎక్కడ కూడా ఫీజు లేకుండా చదివించడానికి ఉండే విధంగా చేసుకున్నాం.
కానీ నా మనసు చాలా కష్టంగా ఉంది. 2021 జనవరి 6వ తారీఖు ఓపెన్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో ఒక చిన్న ట్రైనింగ్ తప్ప నేను అనుకున్నట్టుగా రాలేదు. దీనికి ప్రతి దానికి కూడా పై చదువులకు వెళ్ళడానికి పిల్లలకి ప్రతి ఉద్యోగానికి కూడా కోచింగ్ ఇక్కడ జరిపేలాగా సంవత్సరానికి ₹1 కోటి సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఇక్కడ కంపెనీలు ఇచ్చేలాగా మిగిలిన డబ్బుని టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం చేసేలాగా 4 సంవత్సరాలు అయింది. ఒక్కడు పట్టుకుని లేదు. దండేసేటప్పుడు ఎవరన్నా అధికారంలో ఉన్నాను అనుకున్నప్పుడు దండేసేటప్పుడు ఆలోచన చేయాలి. దీనికి ఏమన్నా నేను వేసానట్టు 1% పని చేశానా అని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారం వచ్చు, ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, నేను అనుకున్న కాలాలని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అయినా కానీ ప్రభుత్వం సరిగా పూర్తిగా సహకరించకపోయినా కానీ యానం ఓల్డేజ్ హోమ్ ద్వారా గత 2-3 సంవత్సరాల్లో ఎంతో కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇప్పించి 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ జరగవలసిన ట్రైనింగ్ ని ఓల్డేజ్ హోమ్ ద్వారా జరిపించారు. రాబోయే జూన్ 15 లోపు అంబేద్కర్ విజ్ఞాన భవన్ లో రాబోయే నుంచి ప్రతి పిల్లవాడు కూడా కోచింగ్ తీసుకునేలాగా అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ చేస్తానని చెప్పేసి మనం ఆశించింది. ముందు వచ్చిన వాళ్ళు మాత్రమే యానంలో ఎస్సీ కమ్యూనిటీ 64 తర్వాత అనగా 61 సంవత్సరం తర్వాత ముందు వచ్చిన వాళ్ళకి కూడా రిజర్వేషన్ యానంలో 1% కూడా లేదు. ఎంతో ప్రయత్నం రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగం లేదంటే భారతదేశ చట్టాల్లో మార్పు చేసే శక్తి నా దగ్గర లేదు. చాలా ప్రయత్నం చేసి దానికి నేర్చువైపోయి ఉన్నాను. అలాగే బీసీ కమ్యూనిటీ కానీ మైనారిటీస్ కానీ 2001 23 సంవత్సరాలు అయింది. ఇవాళ ఈడబ్ల్యూసీ కోటాలో పేదలు అనుకునే వాళ్ళు ఫార్వర్డ్ కమ్యూనిటీలో వారికి న్యాయం చేయాలన్న ఎన్డీఏ ప్రభుత్వంలో రిజర్వేషన్ ఇచ్చారు. సంతోషం. అది కూడా మిగతా వాడికి ఎఫెక్ట్ అవ్వకుండా ఒక 10% అని చెప్పేసి ఇచ్చున్నారు. కానీ మా పాండిచేరి కేంద్ర పాలిత ప్రాంతం చూసుకుంటే జనాభా లెక్కల్లో 6% మాత్రమే ఫార్వర్డ్ కమ్యూనిటీ ఉంది. మిగతా 94% ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు మాత్రమే ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా దాని కట్ ఆఫ్ డేట్ పెట్టకపోవడం వల్ల ఇది 2019లో ఈడబ్ల్యూసీ వచ్చింది. అంటే 5 సంవత్సరాల క్రితం వచ్చింది. ఇప్పుడు కొంతమంది దొంగలు ఇతర రాష్ట్రాల నుంచి యానంలో రేషన్ కార్డు, ఓటు కార్డు ఇక్కడికక్కడ స్థలాలు చేయించుకుని ఇక్కడికి అప్లై చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థలాలు కొంటూ ఉన్నారు. రెండరి బిల్డింగ్లు చేసి రాబోయే రోజుల్లో ఇక్కడున్న ఫార్వర్డ్ కమ్యూనిటీలో పిల్లలందరికీ కూడా పొట్ట కొట్టేయాలని చెప్పేసి ఇప్పుడు నుంచే ప్రయత్నాలన్నీ కూడా మొదలైపోయాయి. దానికి కట్ ఆఫ్ డేట్ 2019 ఎస్సీలకు 1964 ఎలాగైతే ఉందో, బీసీలకు 2001 ఎలాగైతే ఉందో, ఫార్వర్డ్ కమ్యూనిటీ కూడా 2019 వాటి కట్ ఆఫ్ డేట్ పెట్టాలి. వచ్చే వాళ్ళకి రిజర్వేషన్ లో అర్హత ఉండకూడదు అన్నది ఈ పాయింట్. అలాగే ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీస్ కి ఓసీలుగా వాళ్ళని రిజర్వేషన్ పొందలేని వాళ్ళకి ఈడబ్ల్యూసీ కోటాలో ఎస్సీ మైగ్రెంట్స్, ఓబీసీ మైగ్రెంట్స్, ఎంబీసీ మైగ్రెంట్స్, మైనారిటీ మైగ్రెంట్స్ ని రావాలని అన్ని డీటెయిల్ గా మేము రికమెండేషన్ లో రెడీ చేసి కొన్ని వేల మంది సంతకాలతో మేము పంపించున్నాం. పాండిచేరి ప్రభుత్వం కూడా ఈ వారం 10 రోజుల్లో భారత ప్రభుత్వానికి పంపిస్తూ ఉంది. ఈ కాగితాన్ని మీకు ప్రైమ్ మినిస్టర్ చేసిన రికమెండేషన్ ని మీకు ఇస్తున్నాను. మీరు కూడా పర్సూ చేసి మీ లెటర్ మీద ఒక లెటర్ ని పెట్టి మీరు సాధించినప్పుడు బాలయ్య గారి తర్వాత బాలయ్య తనయుడు ఈ ఊరికి ఉపయోగం చేశాడని గుర్తుండేలాగా మీరు చేస్తారని ఆశిస్తున్నాను. మల్లాడి కృష్ణరావు గారు ఆయన మా నాన్నగారితో సమానం. ఎందుకంటే ఆయన అనేక అంశాల్లోని నేను 2019లో నేను ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆఖరి నిమిషంలో ఆయన్ని కలవడం జరిగింది. ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ నేను ఆయన తెలియజేసినప్పటికీ ఆయన ఎక్కడ కూడా మొహమాటం పడకుండా ఆయనతో ఒక్క గొప్పతనం ఉంది. ఎవరు ఏదైనా సరే ఎక్కడా కూడా ఆయన మనసులో ఆయన ఆలోచన ఏముంటే నిజాయితీగా అదే మాట మాట్లాడతారు తప్పించి ఎక్కడా కూడా తప్పుడుగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఆయన ఆనాడు ఆయన కలిసా సరే నేను ఎలాగా బాల్యం గారు అబ్బాయి చాలా మంది అన్నా నన్ను తీసుకెళ్లే ముందు చాలా మంది మాట్లాడారు. లేదు ఆయన ఒక్కసారి ఆయన ఖచ్చితంగా నీకే సహకరిస్తారు ఎందుకంటే కానీ ఆయన ఒకటే చెప్పారు, హరీష్ నేను మాత్రం ఆల్రెడీ మాటిచ్చాను, ఈసారికైతే మాత్రం నన్ను అడగతాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక మాట ఇచ్చినప్పుడు నేను మాటకి కట్టుబడి ఉంటానని
ఆయన అదే విధంగా ఆయన ఆ రోజున ఆయన నాకు నిజాయితీగా చెప్పారు. ఎందుకంటే చాలా అంశాలు నేను చాలా మంది చూస్తాను రాజకీయంలోని మీకు తెలియదు, అందరూ కూడా ముందు ఒక మాట చెప్పి వెనకాల ఒక మాటలాగా మాట్లాడతారు, కానీ ఆయన మాత్రం ఎప్పుడు అలాగ ఉండదు. సుమారు 4 సంవత్సరాల ముందే ఇంత అద్భుతంగా కట్టి రేపన్నాడు భావితరాలకి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ఇవే కాదు, ఏ విధంగా ఈ రోడ్లు, ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లు అయినా సరే, ఈ చుట్టుపక్కల రివెట్మెంట్ అయినా సరే, ఈ రోజు ఈ ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి, వారికి అభివృద్ధి చెందాలని చెప్పి స్వయం కృషి అని చేసి ఆయన ఎన్ని పోరాటాలు చేశారో చాలా ఒక అద్భుతమైన జర్నీ. ఆయన్ని ఒకటే కోరుకుంటుంది, రేపన్నాడు మళ్ళీ వస్తారు, ఖచ్చితంగా ఆయన వస్తారని కూడా తెలియజేస్తుంది. మేము ఒక ఎంపీగా మా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకే కాదు, ఖచ్చితంగా యానం ప్రజలకి కూడా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. బాధ్యత ఇచ్చారు, ఖచ్చితంగా సార్ దీని గురించి నా వంతున పూర్తి కృషి కూడా ఉంటుందని కూడా, దీన్ని కూడా నేను ఆయన జిఎంసీ పాలేరు గారి పైన మీరు పెట్టుకున్న నమ్మకం విధంగా నా పైన కూడా మీరు పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని నిలబెడతానని కూడా ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నారు. మండుటెండలో మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ దర్శనానికి విచ్చేసే భక్తులు కమ్మని మజ్జిగతో సేద తీరుతున్నారు. మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయానికి నిత్యం జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. వేసవికాలం కావటంతో ఆలయ అధికారులు భక్తులు ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని వేసవి రక్షణ చర్యలు చేపట్టారు. అల్లం కరివేపాకు కలిపిన కమ్మని మజ్జిగ భక్తులకు ఎండవేడి నుండి ఉపశమనం కలిగిస్తోందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సాయంత్రం 2 పూటల భక్తులకు తాగినంత మజ్జిగ దాహం అందిస్తున్నట్లు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ముమ్మిడివరం హెల్దీ లైఫ్ జిమ్ స్టూడెంట్స్ సత్తా చాటారు. ఇటీవల కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో దొమ్మేటి వేణు సాగర్ సబ్ జూనియర్ 105 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ మరియు బెంచ్ ప్రెస్లో బ్రాంజ్ మెడల్ సాధించి మే 19న మహారాష్ట్ర కొల్హాపూర్లో జరిగే నేషనల్ పవర్ లిఫ్టింగ్కి అర్హత సాధించారని, అదేవిధంగా 93 కేజీల సబ్ జూనియర్ విభాగంలో దున్నా రామ్ చరణ్ దేవ్ 55 కేజీలు చిటికెన శ్రీనివాస కౌశిక్ బ్రాంజ్ మెడల్ సాధించారని కోచ్ వాసంశెట్టి నరేష్ తెలిపారు. విజేతలను చెయ్యేరు గున్నేపల్లి సర్పంచ్ గొలకోటి దొరబాబు, డాక్టర్ విజయ్ కిరణ్, డాక్టర్ దుర్గా తేజ మెడల్స్ సర్టిఫికెట్స్తో అభినందించారు. నేషనల్ స్థాయిలో ముమ్మిడివరం సత్తా చాటాలని దొరబాబు అన్నారు. ఆరోగ్యంతో కూడిన స్పోర్ట్స్ జీవితంలో మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవటానికి ఉపయోగపడుతుందని డాక్టర్ విజయ్ కిరణ్ అన్నారు. సందీప్, సైదం వంశీ, కిషోర్ జిమ్ సభ్యులు పాల్గొన్నారు. రామచరణ కౌశిక్ ముగ్గురు పార్టిసిపేట్ చేయడం జరిగింది మా జిమ్ దగ్గర నుంచి. దానికి మా కోచ్ నరేష్ గారు వీళ్ళకి సరైన గైడెన్స్ కోచింగ్ ఇచ్చి వీళ్ళ నేషనల్లో కాంపిటీషన్ తీసుకెళ్ళినప్పుడు ఆయనకి కంగ్రాట్స్ చెప్తూ, వీళ్ళ ముగ్గురికి కంగ్రాట్స్ కూడా చెప్తూ, వీళ్ళ ముగ్గురు కూడా భవిష్యత్తులో మన జిమ్ తరఫుని మరిన్ని మెడల్స్ సాధించాలని చెప్పి ముగ్గురికి కోరుతున్నాను. యానాం పుదుచ్చేరి ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన విద్యార్థులకు సుమారు 44 మంది విద్యార్థులకి ఉచిత పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పాల్గొన్నారు. యానాం పుదుచ్చేరి ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన విద్యార్థులకు సుమారు 44 మంది విద్యార్థులకి ఉచిత పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేయటం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ముందుకు సాగాలని, ఆయన ఆశయాలతో మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు.
భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాల పథకం ఒకటి. భారత ప్రభుత్వం ఉద్దేశం ప్రతి పేదవారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యాభ్యాసం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పథకాలు అమలు చేయడం జరిగిందని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకుని ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ముందుకు సాగాలని విద్యార్థులకు సూచనలు ఇవ్వడం జరిగింది. మల్లాడి లోకరత్నం మచ్చ రాజమండ్రి గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చేసిన గౌరవనీయులు రాణా శాసనసభ్యులు శ్రీ గొల్లపల్లి శ్రీనివాస గారికి మన పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున ఆయనకు ప్రత్యేక స్వాగతం పలుకుతూ ఆయనకు వేదికపై ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా స్కూల్ బ్యాండ్ ఒకటి మనం స్టార్ట్ చేస్తాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఫెసిలిటీస్ పిల్లలందరూ క్లాస్ పెట్టండి. సదరు పిల్లలందరూ చూస్తున్నారు. బుక్స్ చక్కగా చదువుకోవాలి. బుక్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా టీచర్స్ ని గమనించారు. పిల్లలు అక్కడక్కడ నోట్ బుక్స్ వదిలేస్తున్నారు. అదే చాలా ఖరీదైన పుస్తకాలు మీరు కొనుక్కోవాలంటే చాలా రేట్ ఉంటుంది. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఈ నోట్ బుక్స్ చక్కగా అట్లు వేసుకుని పేరు వేసుకుని చక్కగా మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు నోట్ బుక్స్ తోటి టెక్స్ట్ బుక్స్ తోటి స్కూల్ రావాలి. ప్రతి రోజు ముఖ్యంగా 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు ప్రతి ఒక్కరి దగ్గర టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ తప్పకుండా ఉండాలి. 9th కంప్లీట్ చేస్తే క్లోజ్ చేద్దాం. మిగిలిన మన హెచ్ఎం గారు ఇస్తారు. తాళరేవు మండలం సుంకరపాలెంలో కొలువై ఉన్న గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారి తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తాళరేవు మండలం సుంకరపాలెంలో కొలువై ఉన్న గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారి తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.
తాళరేవు మండలం పీమల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీవారి శ్రీ పుష్పయాగ కార్యక్రమం ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు రంగాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పీమల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీవారి శ్రీ పుష్పయాగ కార్యక్రమం ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు రంగాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఆలయ నిర్వహణ కమిటీ, దేవాలయ ధర్మాదాయ శాఖ భక్తుల సహకారంతో నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవాల్లో స్థానిక నాయకులు ఉంగరాల బూరిబాబు, మాజీ చైర్మన్ దూలిపూడి సుబ్బారావు, ఉంగరాల కృష్ణ, దూలిపూడి చిట్టిబాబు, విల్లా పేరా వెల్ల సత్యనారాయణ, దూలిపూడి వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని యానాంలో దళితుల ఐక్యత చాటే విధంగా జై భీమ్ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని యానాంలో దళితుల ఐక్యత చాటే విధంగా జై భీమ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలు గ్రామాల నాయకులు, పెద్దలు, మహిళా మండలి యువకులతో యానాం పురవీధుల్లో అంబేద్కర్ జెండాలతో ర్యాలీ చేపట్టారు. ముందుగా దళిత నాయకులు పోనుగుమట్ల విష్ణుమూర్తి, గిడ్ల చంద్రరావు, పెన్నెం సూర్యప్రకాష్, నామడి అప్పారావు, గిడి బలరాం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జై భీమ్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ విజయవంతం కావటం పట్ల యాళ్ల వెంకట్ కుమార్, వడ్డీ వరప్రసాద్, దుగ్గుదర్తి మనోజు తదితర నాయకులు హర్షం వ్యక్తం చేశారు. DJ Mowgli in the mix. Jai Bhim Nagar. Jai Bhim Nagar. DJ Mowgli in the mix. Nangavaram. Nangavaram. Ambedkar Konaseema Jilla. కర్తించవని చెప్పారురా మన బాబా అంబేద్కరుడు. అందుకే రాజ్యాంగ నిర్మాత అంటారు వరాలి 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 DJ Mowgli in the mix.
from Amalapuram. సమాజం అంతా మారిందంటే నవభారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంట మాకు గుడి వేరు బడి వేరు చనిపోతే సమాధి వేరు అని చెప్పేసి మీరే నిర్ణయించారు కదా. ఈ సమాజం ఎక్కడ మారిందంటూ అరే గుడి వేరు బడి వేరు సత్య సమాధి వేరు మారిందన్నా. ఈ సాంగ్ మిక్స్ బై DJ Moli. ఎక్కడ మారిందిరా అరే గుడి వేరు బడి వేరు సత్య సమాధి వేరు DJ Moli. Ambedkar Konaseema Jilla. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నువ్వు ఎవడిగింత 80,000 పుస్తకాలు చదివి నువ్వు భారత రాజ్యాంగాన్ని మారావు. ఒక రాష్ట్ర విభజన జరగాలంటే మెజారిటీ వర్గాల అభిప్రాయం అవసరం లేదని చెప్పి ఆర్టికల్ 3 తీసుకొచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన అన్ని అధికారాలు ఉపయోగించి డాక్టర్ DJ Pavan Kudari. సుప్రీంకోర్టు తలుచుకుంటే రాజ్యాంగాన్ని మార్చలేదు, రాజ్యాంగం తలుచుకుంటే సుప్రీంకోర్టును మార్చగలరు. మండలంలో
నగరంలో జెడ్పీహెచ్ఎస్ చంద్రమంపల్లి కాంప్లెక్స్ నందు పనిచేస్తున్న ఎంవి రమణ బ్లడ్ క్యాన్సర్తో కాకినాడ మెడికవర్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ మరణించారు. రమణకు వృద్ధ తల్లిదండ్రులు, భార్య, 2 చిన్న పిల్లలున్నారు. ఆయన చికిత్సకు హాస్పిటల్ ఖర్చులే 4 లక్షలకు పైగా అయ్యింది. ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన మట్టి ఖర్చులు, ఎక్స్గ్రేషియా అందే విధంగా ఆయన భార్యకి ఉద్యోగం ఇప్పించవలసిందిగా ఏపీసీఆర్పీడబ్ల్యూఏ తరపున అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కాకినాడ జిల్లా వారికి వినతి పత్రం అందజేయటం అయింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ఎలిపే రామ్జీ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు తరాల మీరా సాహెబ్, జిల్లా కోశాధికారులు నాగలక్ష్మి, స్వర్ణసుధ, కన్వీనర్ రాజుబాబు, పెద్దాపురం మండలం సిఆర్పీలు మరియు కాకినాడ అర్బన్ మండలం సిఆర్పీలు హాజరు కావటం జరిగింది. ఈ సమస్యను ఏపీసీకి తెలియజేసిన వెంటనే స్పందించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ చామంతి నాగేశ్వరరావు, ఏ వెంకట్రామరెడ్డి, జోగిరెడ్డి, ఎంఐఎస్ వింగ్ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ తదితరులందరూ స్పందించి సానుభూతిని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం గోపాల్ నగర్ అంబేద్కర్ విజ్ఞాన్ భవన్లో డాక్టర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు. తాళరేవు మండలం సుంకరపాలెంలో అత్యంత వైభవంగా జరిగిన గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి తీర్థం. యానాం పుదుచ్చేరి ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని యానాంలో దళితుల ఐక్యత చాటే విధంగా జై భీమ్ ర్యాలీ నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.